వెల్కమ్ టు స్పాట్ న్యూస్. నేను మీ తేజ. రాజా సాబ్ ఆల్రెడీ యుఎస్ లో రిలీజ్ అయిపోయింది. యుఎస్ లో ఎలా ఉంది ఏంటి అనేది నేను రివ్యూ చెప్తా. సో యుఎస్ లో సినిమా చూసిన వాళ్ళు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారంట. అండ్ కొంతమంది కామెంట్స్ కూడా చేస్తా ఉన్నారు. అలాగే ఆల్రెడీ కొన్ని వెబ్సైట్లలో సినిమా ఎలా ఉందని దాని గురించి వాళ్ళు కూడా చెప్పేశారు. సో మీ అందరికీ తెలుసు కదా, రాజా సాబ్ 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని మారుతి గారు డైరెక్షన్ చేసి తెరకెక్కించారు. దీనికి ప్రొడ్యూసర్ వచ్చేసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్. ప్రొడ్యూసర్స్ కూడా ఒకరే, విశ్వప్రసాద్. సో 400 కోట్ల బడ్జెట్ పెట్టారు. అండ్ 3 గంటల 9 నిమిషాలు ఈ సినిమా ఉంది. మరి ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, ఇంటర్వెల్ లో ట్విస్ట్ ఏంటి, సెకండ్ హాఫ్ లో యాక్షన్, థ్రిల్లర్, హారర్, కామెడీ ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి అనే దాని గురించి నేను వివరించే ప్రయత్నం చేస్తా. అండ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే మాత్రం చాలా గట్టిగానే జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు, ప్రభాస్. సో పాన్ వరల్డ్ హీరోగా ఇప్పుడు అతను బయట చాలా విపరీతమైన క్రేజ్ అయితే సంపాదించుకున్నారు. సో ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా 120 నుంచి 130 కోట్ల వరకు కూడా జరిగిందని చెప్తున్నారు. హిందీ లాంగ్వేజ్ వచ్చేసి దగ్గరగా 20 కోట్ల వరకు జరిగింది. తమిళ్లో 8 కోట్ల వరకు కూడా జరిగింది. అలాగే కర్ణాటకలో 15 కోట్ల వరకు కూడా జరిగింది. కర్ణాటకలో ప్రభాస్ గారికి ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారు. కొన్ని అసోసియేషన్స్ కూడా అక్కడ ఏర్పాటు చేసి ఇలా ఆయన సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు కూడా కొంచెం హంగామా కూడా చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారితో తీసిన సలార్ ఎఫెక్ట్ అది అనుకోవచ్చు. అలాగే కేరళలో వచ్చేసి 4 కోట్ల మధ్య మాత్రమే జరిగింది. దాదాపు ఇక్కడే వచ్చేసింది 220 నుంచి 230 కోట్లు ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ రోజున. అలాగే ఓవరాల్ గా దీన్ని జియో హాట్స్టార్ వారు కూడా తీసుకున్నారని చెప్తున్నారు. అలాగే శాటిలైట్ రైట్స్ కూడా తీసుకున్నారు. జియో హాట్స్టార్ వచ్చేసి 160 కోట్లు, శాటిలైట్స్ వచ్చేసి 140 కోట్లు. అంటే మొత్తం ఇలా బడ్జెట్ అంతా కూడా వచ్చేసింది ఆల్రెడీ మనకి. సో ఇప్పుడు సినిమా ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడదాం. 3 గంటల 9 నిమిషాల ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా కామెడీగా ఉంది అని చెప్తా ఉన్నారు. అండ్ చాలా మంది చెప్తున్నారు ఏంటంటే మొరారీలో ఆ బామ్మ మనవడు ఎట్లయితే ఆ సీన్స్ ఉంటాయో కొంచెం ఆ విధంగా అనిపించింది. ఒక ఎమోషనల్ గానీ కామెడీ గానీ అవన్నీ కూడా అలా అనిపించాయి. అంటే హీరో రాజాసాబ్ లో హీరో అప్పులైపోతాడు. సో అతనికి మనీ అవసరం ఉంటుంది. దాని తర్వాత అతను ఒక జమీందార్ వారసుడు అనే విషయం అతనికి తెలుస్తుంది. దాని తర్వాత ఆ డబ్బులు తెచ్చుకోవడం కోసం ఒక కోటకి వెళ్తాడు. కోటలో అనుకోని పరిస్థితులన్నీ కూడా ఎదురవుతాయి. అండ్ సంజయ్ దత్ గారు ఈ సినిమాలో విలన్ గా రోల్ చేశారు. హిప్నోటిజం చేస్తారు. సో దాంతో వీళ్ళందరినీ కూడా మాయ చేసి ఆ కోటలో ఎవరు వచ్చినా సరే వాళ్ళని అక్కడ బంధించి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారంటూ కూడా ఈ ఫస్ట్ హాఫ్ లో ఇదే జరుగుతూ ఉంటుంది. అదే మనీ కోసం వెళ్ళిన అతను అక్కడ ఏ విధంగా భయపడ్డాడు, ఒక బూత్ బంగ్లాకి వెళ్తే ఒక బూతల మధ్య ఒక మనిషి వెళ్తే ఏ రకంగా భయపడ్డాడో హీరో అదే రకంగా భయపడి ఆ కామెడీ అంతా కూడా ఎలా ఉంటుంది అంతా కూడా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ లో అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంటుంది, అక్కడక్కడ కామెడీ ఉన్నా కానీ కొంచెం లాగ్ ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మాత్రం అసలు చాలా బాగుంటుంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక ట్విస్ట్ అయితే ఇచ్చాడు ఇంటర్వెల్ అంటూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫుల్ యాక్షన్ అంట. సో ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగ అంటూ కూడా చెప్తున్నారు. అండ్ డ్యూయల్ రోల్ కూడా ఎక్కువగా సెకండ్ హాఫ్ లోనే కనిపిస్తుంది. 2 పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు. సో సెకండ్ హాఫ్ లో చాలా బాగుంటుంది. యాక్షన్ మొత్తం కూడా హౌరర్ యాక్షన్ అంతా కూడా సెకండ్ హాఫ్ లో ఉంటుంది. సో ప్రభాస్ ఫ్యాన్స్ పిచ్చగా ఎంజాయ్ చేయొచ్చు సెకండ్ హాఫ్ అంటూ కూడా చెప్తున్నారు. అండ్ లాస్ట్ 30 మినిట్స్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ, సినిమాని నిలబెట్టింది ఆ లాస్ట్ 30-40 మినిట్స్ అని చెప్తా ఉన్నారు. ఆ లాస్ట్ 30-40 మినిట్స్ కనుక సినిమా అలా లేకపోయింటే ఖచ్చితంగా సినిమాకి గట్టి దెబ్బ తగిలే అవకాశం కూడా ఉంటుంది. అంటే లైక్ సినిమా థియేటర్ల ముందంతా నిలిచేది కాదు అని చెప్తున్నారు. సో కానీ లాస్ట్ 30 మినిట్స్ కాపాడేసింది. సినిమాలో మంచి విజువల్స్ చూపించారు, చాలా చక్కగా చూపించారు. లాజిక్ లేమి వెతకకుండా ఆ రకంగా చూపించారంటూ కూడా చెప్తారు. ఎందుకంటే అంటే సినిమాలో ఎక్కువగా లాజిక్లను ఎతికే ప్రయత్నం చేస్తారు చాలా మంది రివ్యూవర్స్ కానీ క్రిటిక్స్ కానీ. లాజిక్ లేకుండా సీన్స్ ఎట్లా ఎలివేట్ చేస్తారు, ఎట్లా తీస్తారు, ఎట్లా చెప్తూ ఉంటారు. సో విజువల్స్ ఎక్కువగా ఉండే సినిమాలకి లాజిక్ అవసరం లేదు. ఎందుకంటే ఆ దెయ్యాలు కావచ్చు, ఆ పెద్ద పెద్ద రాక్షసులు కావచ్చు, వాళ్ళని ఎట్లా చూపిస్తారని ఎవరు కూడా పెద్దగా అడిగే ప్రయత్నం చేయరు. సో మొత్తానికి రాజాసాబ్ ఇప్పటి వరకు నేను చెప్పింది రాజాసాబ్కి సంబంధించిన పాజిటివ్ టాక్. ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, సెకండ్ హాఫ్ లో ఉండే యాక్షన్, హారర్, థ్రిల్లర్ వీటన్నిటి గురించి కూడా చెప్పాను. ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేశారని చెప్పాను. ఇక మ్యూజిక్ వద్దాం. మ్యూజిక్ తమన్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు బయట 3 సాంగ్స్ కూడా బాగా హిట్ అయినాయి. పాన్ ఇండియా సాంగ్ కావచ్చు, నాచో నాచే సాంగ్ కావచ్చు. నాచో నాచే సాంగ్
హిందీ సాంగ్ అది, దాన్ని ఇందులో రిమిక్స్ చేశారు. దాని తర్వాత సహానా సాంగ్. ఈ 3 సాంగుల్లో నాచో నాచో సాంగ్ కి ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ సాంగ్ కి ఎంజాయ్ చేస్తారంటూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే ఈ సినిమాకి మైనస్ అంటూ కూడా ఖచ్చితంగా చెప్పాలి. సో ఈ సినిమాకి మైనస్ ఏంటంటే, సో అంటే యాక్చువల్ గా రాజా సాబ్ సినిమా ఎట్లా వచ్చిందంటే హొర్రర్ కామెడీ ఆ రకంగా వచ్చింది. కానీ ఇందులో ప్రభాస్ హీరో కాబట్టి, అంటే ప్రభాస్ అంటే రొమాన్స్, యాక్షన్, లేదంటే కామెడీ, హారర్ ఏదైనా చేయగలడు. ఆ కట్అవుట్ అలా ఉంటుంది. అతను ఏ పాత్ర చేసినా కానీ అతన్ని చూడొచ్చు మనం. ఎక్కువగా యాక్షన్ చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో అతను కూడా ఎక్కువగా యాక్షన్ ఫిల్మ్స్ లో చేస్తున్నాడు. రైట్. అయితే ఈ సినిమాకి మైనస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం ల్యాగ్ ఉందని చెప్పి, కామెడీ ఉన్నా కానీ ల్యాగ్ అనిపించింది. రిపీటెడ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అలాగే 3 hours 9 minutes ఈ సినిమాకి అంత అవసరం లేదు. స్టోరీ అంత డిమాండ్ చేయదు అంత డ్యూరేషన్. బట్ ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమా అనగానే 3 hours ఎక్కువగా తీస్తున్నారని చెప్పేసి ఈ డైరెక్టర్ కూడా అలాగే తీసాడనే కామెంట్స్ అయితే ఖచ్చితంగా అతనికి పడతాయని చెప్తున్నారు. అలాగే రాజా సాబ్ లో ఆర్ఆర్ సరిగ్గా లేదంటూ కూడా చెప్తున్నారు. ఆర్ఆర్ ని ఎంజాయ్ చేయలేమంట. విజువల్స్ కి తగ్గట్టు ఆర్ఆర్ సరిగ్గా లేదు అంటూ కూడా చెప్తా ఉన్నారు. సాంగ్స్ కూడా ఈ 3 songs బాగున్నాయి. అండ్ ఉన్న సాంగ్స్ కూడా కొంచెం యావరేజ్ గానే ఉన్నాయి. నాచో నాచో సాంగ్ మాత్రమే హైలైట్. బట్ అది కూడా రిమిక్స్ సాంగ్. అలాగే లాస్ట్ 30 minutes లో కథ చాలా బాగుంటుంది. డైరెక్టర్ చాలా బాగా చూపించగలిగాడు ఆడియన్స్ కి నచ్చేటట్టు. బట్ అక్కడక్కడ కొంచెం విజువల్స్ డిస్టర్బ్ చేస్తాయి ప్రేక్షకుల్ని, నచ్చవు. అంటే లైక్ గ్రాఫిక్స్ చేస్తారు, అంటే స్టంట్లు చేస్తా ఉంటారు, ఆ భూతం అలా వస్తూ ఉంటుంది. అక్కడక్కడ అవి కొంచెం ఇబ్బంది పడతాయి ప్రేక్షకుల్ని. ఇలాంటి కొన్ని మైనస్లు అయితే మాత్రం చెప్పారు. కానీ ఏదైనప్పటికీ సో అక్కడ ఉన్నది ప్రభాస్ పెద్ద కట్అవుట్ అది. ఇంకా కలెక్షన్స్ గురించి అయితే మాత్రం రాజా సాబ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ చెప్పినట్టు బడ్జెట్ పెట్టిన 400 కోట్లు ఆల్రెడీ వచ్చేసాయి. ఇంకా ఎక్స్ట్రా కూడా వచ్చాయి. 160 కోట్లు ప్లస్ 140 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ లో జరిగిన 230 కోట్లు, దగ్గరగా 600 కోట్ల వరకు కూడా వచ్చేసాయి. సో దాని తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువగా కలెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సంక్రాంతికి వస్తుంది కాబట్టి. సో ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్స్ లో 1000 కోట్లు దాటిన ఆ సినిమాల్లో ఒక 10 సినిమాలు తీసుకుంటే అందులో ఇప్పటి వరకు ప్రభాస్ సినిమాలు 2 ఉన్నాయి. ఒకటి రీసెంట్ గా వచ్చిన కల్కి ఒకటి, అండ్ బాహుబలి 2 ది కన్క్లూజన్. ఆ సినిమాలు 2 కూడా 1000 కోట్ల క్లబ్ కి అయితే చేరుకున్నాయి. అండ్ రీసెంట్ గా దురంధర్ సినిమా అది కూడా 1000 కోట్ల క్లబ్ లోకి చేరుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా కూడా 1000 కోట్ల క్లబ్ లోకి చేరుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఎందుకంటే ఆల్రెడీ 600 కోట్లు ఆల్రెడీ వచ్చేసాయి. ఇంకా సంక్రాంతి టైం పండుగ వాతావరణం ఉంటుంది కాబట్టి ఫ్యామిలీస్ తో ఎక్కువగా సినిమాకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. అండ్ ఈ సినిమాని ఏ సినిమాతోని కూడా కంపేర్ చేయొద్దని చెప్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అవబోతున్న మన రవితేజ గారిది కావచ్చు, లేదంటే ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు మన శంకర్ వరప్రసాద్, సో ఆ జోనర్ వేరు ఈ జోనర్ వేరు అంటూ కూడా చెప్తున్నారు. అది ఆ జోనర్ ఫ్యామిలీకి బాగా దగ్గర అవుతుంది, ఈ జోనర్ అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఈ సినిమాకి వచ్చేసి U/A 16 ఇచ్చారు. సో అండర్ 16 సో 16 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా ఈ సినిమాకి వెళ్ళాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.